విజయవాడలోని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత నేతృత్వంలో జరిగే బీసీ రక్షణ చట్టం భేటీలో పాల్గొన్న మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ పాల్గొన్నారు. అధికారులు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున వర్చువల్గా పాల్గొన్న లా జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, వర్చువల్గా పాల్గొన్న మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొండవల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్. అనంతరం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాం. త్వరలో బీసీ రక్షణ చట్టం కూడా తీసుకురాబోతున్నాం. చట్టం రూపకల్పనకు తుది రూపు ఇవ్వడానికి బీసీ మంత్రులతో కీలక భేటీ నిర్వహించాం. ఇప్పటికే డ్రాఫ్ట్ సిద్ధం చేశాం. కులం పేరుతో కానీ వృత్తి పేరుతో కానీ దూషిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బీసీల నేను మాన ప్రాణాలకు భరోసా కల్పించేలా బీసీ రక్షణ చట్టాన్ని పటిష్టంగా రూపొందిస్తున్నాం. కోర్టుల్లో సైతం వీగిపోకుండా ఉండేలా న్యాయ నిపుణులతో సైతం చర్చించి డ్రాఫ్ట్ రూపొందించాం. చట్టం దుర్వినియోగం కాకుండా కూడా చూస్తున్నాం. దేశంలోనే తొలిసారిగా ఏపీలో బీసీ రక్షణ చట్టం అమలు చేయబోతున్నాం. బీసీలను అవమానంగా కానీ కించపరిచేలాగా కానీ చూస్తే ఈ చట్టంతో కటకటాల్లోకి పంపుతాం. 15 రకాల వేధింపులకు శిక్షలు ఖరారు చేయబోతున్నాం. భేటీ వివరాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించాం. చట్టం డ్రాఫ్ట్పై బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకోవాలని సూచన. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 జోన్లలో ఉన్న బీసీ సంఘాలు ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయం. సమాజమే సీఎం చంద్రబాబు లక్ష్యం. బీసీలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు సంకల్పం. బీసీలను అన్ని రంగాల్లో ముందు నింపాలన్నదే మా లక్ష్యం. మంత్రి సవిత. నమస్కారం. మరి ఏదైతే శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో బీసీల పక్షపాతి, బీసీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల్లో బీసీల రక్షణ చట్టం అమలు పరుస్తామన్న విషయాన్ని మేము ఎన్నికల్లో మాట చెప్పాం. దాని విధి విధానాలు ఏంటి అని గతంలో కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని చర్చించాం. మరి ఈరోజు కూడా మరొకసారి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, బీసీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అదేవిధంగా మా సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు, ఎమ్మెల్సీ మరి బీద రవిచంద్ర గారు, మరి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు, వర్చువల్గా కూడా కొంతమంది మరి మంత్రులు కూడా అటెండ్ అయ్యారు. వారు అందరితోనూ ఏదైతే మరి లీగల్గా మరి ఒక పక్క ఏజీ గారు మరి న్యాయ వ్యవస్థలు ఇచ్చిన సూచనలు మేరకు ఒక చర్చ జరిగింది. ఆ చర్చ మేరకు మనం బీసీల ప్రొటెక్షన్ యాక్ట్ ఏ విధంగా అమలుపరచాలి అన్న విషయాన్ని కూడా చర్చించాం. వారి సూచనల మేరకు అదేవిధంగా ఈరోజు జరిగిన డిస్కషన్ అంతా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి అదేవిధంగా మరి ఈ బీసీల రక్షణ చట్టం గురించి ఏదైతే ముసాయిదా ఉందో దాని మీద మరి జోన్ వైజ్గా ఒక 5 జోన్లు వైజ్గా కూర్చొని మరి బీసీ సంఘాలతోనూ అదేవిధంగా బీసీ ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఏదైతే మాట చెప్పామో ఆ మాట మీద కట్టుబడి నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ఒక పక్క ప్రతి ఒక్క 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయడానికి ఏ విధంగా అయితే మనం ఒక పక్క ఆదరణ ద్వారా కావచ్చు, మరి ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, మరి ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి సంకల్పం అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ విషయంగా గతంలో కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం. మా డైరెక్టర్ గారు, మా సెక్రటరీ గారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ అందరూ కూడా చర్చించుకొని మరొకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి